డౌన్ టు ఎర్త్ అండ్ ఆయన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో ఆయన స్పందించి విషయం ఏదైనా సరే ఆయన తనదైన శైలిలో ఆయన వివరిస్తారు. ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన వారు ఇంటికెళ్ళి అభినందించారు. ఇది మా ఇండస్ట్రీకి వచ్చిన గౌరవం అని. ఆయన ఇండస్ట్రీ గురించి ఎప్పుడు కూడా కరెక్ట్ గానే మాట్లాడతారు. ఆయన చెప్పిన దానిలో ఎక్కడా తప్పలేదు. ఈ రోజు ఆయన కూతురు ఒక ప్రొడ్యూసర్ గా రాణించారు. ఎంత కష్టపడింది అమ్మాయి అన్నది ఆయన చెప్పారు, ఆల్రెడీ స్టేజ్ మీదే చెప్పారు. సో కష్టం నేర్పించారు పిల్లలకి. అలా ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగదండి. అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన కూతురు వెళ్ళి ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా తిరగాల్సిన అవసరం లేదు. ఆమెకి ఎవరినైనా పంపించవచ్చు. బట్ వర్క్ పట్ల ఉండే నిబద్ధత, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నప్పుడు నేనే చేయాలి అనుకుని ఆమె చేసిన వాటికి మనం అభినందించాలండి. మెగాస్టార్ గారు మాట్లాడే దానిలో ఎక్కడా తప్పలేదు. ప్రతిభ ఉంటే పట్టం కడతారు, ప్రతిభ ఉంటే ఎవరు ఆపలేరు, ప్రతిభ ఉంటే ఎవరు కూడా ఒకవేళ కావాలంటే సినిమాలు ఇవ్వకపోయి ఏదన్నా ఇబ్బంది పెట్టగలుగుతారు. కానీ ఆ ప్రతిభ వారు వేరే దగ్గర నుంచి ఎలా అయినా సరే బయటికి ఏమండి అరచేత్తో సూర్యుడి కిరణాలను ఎవరు ఆపలేరండి. అలాగే ప్రతిభ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆపలేరు. సో ఆయన చెప్పింది ఓన్లీ కాస్టింగ్ కౌచ్ లేదు అన్నది. అంటే ఉంటే ఉన్న వాళ్ళు వెధవలు ఉంటారు, వాళ్ళ వెధవలు కాబట్టి అలాంటి మాట్లాడుతున్నారు. అలాంటి వెధవల గురించి మనం మాట్లాడుకోకలేదు. మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఏ విధమైన ఆశ లేకుండా ఏ విధమైన కళ్యాణ్ గారు ఒకప్పటి లాంటి పరిస్థితి సినీ పరిశ్రమలో లేదు అన్నది ఇంకో వర్షన్ వినిపిస్తోంది. గతంలో సావిత్రి గారి టైంలో కానీ లేదంటే జానకమ్మ లాంటి టైంలో కానీ అలాంటి టైంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో కాలం మారింది. సో ఇక్కడ కమిట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కమిట్మెంట్ అంటే వృత్తిపరమైనటువంటి కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్ అంటే ఇది ఇంకొక రకమైనటువంటి కమిట్మెంట్ అన్నది కూడా సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే మాట. వినిపించే వాళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయమని చెప్పండి. అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అంటున్నారో వీడు అన్నాడు, పలానా వెధవ అన్నాడు, పలానా వాడు మాట్లాడాడు డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయమని. ఊరికే ఎందుకండి వేగ్గా కబుర్లు చెప్పడం, వీళ్ళు అన్నారని డైరెక్ట్ చూపించమని, పట్టించమని డైరెక్ట్ గా. అప్పుడు కదా మాట్లాడడానికి హక్కు ఉంటుంది. ఏది పడుతుంది మాట్లాడేస్తాం, మాకు నోరు ఉంది కదా మేము కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తామంటే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళే వెళ్ళి మీద పడిపోతారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళే వెళ్ళి మీద పడి ఎవరెవరైతే కొంతమంది ఉంటారో అవకాశాలు ఇప్పుడు నేను చెయ్యకపోతే ఇంకొకరు చేస్తారు, ఇంకోళ్ళు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. అలాంటప్పుడు అవకాశం మనం ఎందుకు వదులుకోవాలని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది మేము చూసాం. చాలా మంది ఉంటారు, పేర్లు చెప్పక్కర్లేదు, చాలా మంది ఉంటారు. వీళ్ళే వెళ్ళి పూసుకొని రాసుకొని వాళ్ళని ముగ్గులోకి దించిన వాళ్ళు ఏమంటారు మరి, వీళ్ళేం కౌచ్ చేస్తున్నారు మరి? తప్పండి. అన్ని విధాలుగా మనం ఎట్లా ఒకటి కళ్యాణ్ గారు చిన్మయి చేస్తున్నటువంటి కామెంట్ లో ఆమె ఒక ఉదాహరణ చెప్తోంది. ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ స్టూడియోలో అక్కడ వాళ్ళు కొంతమంది లైంగికంగా వేధించడానికి ప్రయత్నం చేశారు. ఆమె ప్రాణ భయంతో భయపడి ఆ స్టూడియో సౌండ్ బూత్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నది, దాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది సీనియర్లు జోక్యం చేసుకునే వరకు కూడా ఆమె అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఆమె ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఇది ఇండస్ట్రీ కిందకే వస్తుంది కదా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆమె ఎవరు బయట పెట్టమనండి. ఎందుకు ఒక డైరెక్టర్, నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను చెప్తా చాలా ఈ అమ్మాయిలే వెళ్ళి మొత్తం అంతా అర్ధనగ్నంగా వెళ్ళి పిచ్చిగా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా పార్టీలు అయితే వీళ్ళే వెళ్ళి పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు. వీళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వల వేస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఉన్నారుగా. మరి నేను ఇలాగే చెప్తా, అలా కాదు ఫలానా పర్సన్ అంటే వాళ్ళు అర్ధనగ్నంగా వెళ్తున్నారు, వాళ్ళు అట్లా అంగంగా ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు అనే సోకాళ్ళు కొంతమంది వేధవులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అందుకే అడుగుతున్నారు అని అంటారు. లేదండి, అర్ధనగ్న ప్రదర్శన చేయడం కూడా తప్పే. ఇప్పుడు మీరు వెళ్ళేది కూడా పద్ధతిగా వెళ్ళి నేను ఇంట్రెస్ట్ ఉన్నానని నువ్వు చూపించొద్దు. ఫస్ట్ నువ్వు ఏదైనా చెప్తే నేను రెడీగా ఉన్నానని నువ్వే దానికి హింట్ ఇస్తే వాడు ఆటోమేటిక్ గా టెంప్ట్ అవుతాడు. వాడు వంకర బుద్ధి, ఆ వంకర బుద్ధి నువ్వెందుకు నువ్వు క్యాష్ చేయాలి ఇంకో చూసుకుంటున్నావు? ఆ వంకర బుద్ధిని నువ్వు కట్ చేయి. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అదే చిన్మయి గారు డైరెక్ట్ గా పేర్లతో పెట్టమని చెప్పండి. ఏ అంత భయమా? డైరెక్ట్ మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడదాం. తప్పులుంటే డైరెక్ట్ కడుగుదాం. అది కదా కరెక్ట్ మాట్లాడాల్సింది. చిరంజీవి గారు చెప్పగానే నేను తగుదనమ్మా అని వస్తానంటే కుదరదు. చిరంజీవి గారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. చిరంజీవి గారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ఇండస్ట్రీ చిరంజీవి జనరేషన్ కి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా చేంజెస్ ఉన్నాయన్నది చిన్మయి చేస్తున్నటువంటి కామెంట్. మోరోవర్ గతంలో 2017-2018లో మీటూ అనేది హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేస్తూ ఒక భారీ ఉద్యమమే జరిగింది. మనం చూసిన సోషల్ మీడియా వేదికగా చాలా ఉద్యమం జరిగింది.
నడుస్తుంది కదా అని నాకు చెప్తే నడవదండి, కుదరదండి. ఏది చెప్పినా నడుస్తుంది కదంటే కుదరదు.